చిన్న ప్రాబ్లం 2 minutes చెక్ చేస్తా. ఏం చెక్ చేయాలి మనకేం తెలుసని గుర్తుపట్టుకొని ఉంటే బాబు. చూసిండు కొడుకు ఇక ఆగమాగం చేస్తాడు. హాయ్ హాయ్ రాణి. హాయ్ బాబోయ్ బుల్లెట్ కిలో తుప్పు గది ఎక్కడ కొన్నారో? ద్వారకా సెంటర్ సెకండ్సా? అవ్వండి. ఎంత? 40,000. బాగా దొరికారండి. డబ్బులు ఇచ్చి తలనింపు కొనుక్కోవడం అంటే ఇదేనేమో పాపం. దీన్ని అమ్మితే 4,000 కూడా రావు. తుప్పట్టేసిన బండికి ఏషియన్ పెయింట్ చేసి అమ్మేహాడండి. పాపం రాణి గారిని చూడండి రోడ్డు మీద ఎలా నిలబెట్టేశారు. రాణి గారు మీరు రండి, అసలే వర్షం వచ్చేలా ఉంది. నేను డ్రాప్ చేస్తానులే. మీరు వెళ్ళండి రాణి, నేను బాగు చేయించుకొని వస్తా. బాయ్ సర్వ. మీరు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోండి. 2 కిలోమీటర్ల షెడ్ ఉంది, నా పేరు చెప్పండి, అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. సర్వం ఈవేళ నువ్వు సెకండ్ షోకి వెళ్ళాలయ్యా. టిక్కెట్లు చెప్తాను, ఏ సినిమాకి వెళ్తావో చెప్పు. ఆల్రెడీ జేసీ గారు చెప్పిండ్రు సార్. ఈ జేసీ గడు ఒకటి దరిద్ర పెదవ. జాతకాలు కలిసిన వేస్ట్ అన్న. ఏమైంది సర్వం? నా వల్ల అయితే లేదన్న. ఇప్పటి వరకు ఒక్క దినం కూడా రాణి ఇంప్రెస్ చేయలేకపోయినా ప్రతిదానికి గా కాంతిగాడు అడ్డు వస్తుండు. గిట్లయితే రాణి నా లవ్ చేయదన్నా. ఇప్పుడు ఏమైపోయిందని ఆధారపడుతున్నావు? నువ్వు ధైర్యంగా ఉండు, మనకి మంచి రోజులు వస్తాయి. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు. ఏంటయ్యా ఈ పనులు? నిన్ను చూస్తుంటే జాలేస్తుందా సర్వం? నువ్వేం వర్రీ అవ్వకు, ఏదో పరిష్కారం దొరుకుతుందిలే. హలో, ఎవరండి? నీకు చెప్పానా మంచి రోజులు వస్తాయని? ఏందన్నా? నువ్వు లేకవయ్యా. కాంతారాగడ్ బస్ స్టాండ్ లో కనిపించాడు. 15 రోజుల వరకు రాడు. పెళ్లికి వెళ్తాడంట వైజాగ్. నిజమా అన్న? రావయ్యా, 15 రోజులు పండగే పండగ నీకు. థ్యాంక్స్ అన్న.